మత్తయి సువార్త మనము 26వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అన్నారు. ప్రభు ఎప్పుడైతే తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును ఇచ్చి వారు భుజించినట్లు వారిని ప్రోత్సాహపరిచి, వారు దాన్ని పానం చేయనట్లు వారిని మరి ప్రోత్సాహపరిచి ఆ విందును ముగించుకుని వారు వెంటనే ఏం చేశారంటే ఒక కీర్తన పాడి మరి వారు ఒలీవల కొండకు వెళ్ళారు. యేసు ప్రభు కూడా పాట పాడారా అని ఎవరినైనా ప్రశ్నించండి. యేసు ప్రభు పాటలు పాడారా అని అడిగితే ఈ వచనం గుర్తుపెట్టుకోండి. వారు కీర్తన పాడి అన్నారు. అందరూ పాడారు, సందేహం అవసరం లేదు. అయితే వారు ఏం కీర్తన పాడి ఉంటారు అంటే, వారు ఏం కీర్తన పాడతారు చెప్పండి ఎవరైనా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడి ఉంటారా? ఉజ్జీవ కీర్తనలు పాడి ఉంటారా? లేకుంటే సియోను గీతంలో నుంచి పాడి ఉంటారా? ఆనంద కీర్తనలు పాడతారా? ఏవి కావు ప్రియులరా, ఏవి కావు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో క్రొత్త కీర్తన పాడుతున్నారు అని రాయబడి ఉన్నది. దానికి పేరు 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం ఏమనుందంటే 2 రకాల పాటలు ఉన్నాయట అక్కడ. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు అని ఆ పాట పాడారు. వారు పాడింది గొర్రెపిల్ల కీర్తన, దాని పేరు. సరే, ఆ కీర్తన ఎక్కడ రాయబడ్డదో మనకు తెలియదు, ఎక్కడ లేదు. ఉంటే అదొకసారి కనీసం చదవనైనా చదివేవాడిని, ఆ రాగయుక్తంగా పాడటం నాకు రాకపోయినా.